ఫలితాలు అయితే ఏం లేవు. కాబట్టి రాష్ట్రం తరఫున ప్రత్యేకించి పోరాడిన రాష్ట్ర ప్రజలకు లబ్ధి పొందే విధంగా ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితులు కూడా ఏమీ లేవు అనేది ప్రజల నుంచి వచ్చే వాదన. కాకపోతే ఈ లబ్ధి పొందిన వాళ్ళు మిడిల్లో వీళ్ళకి లబ్ధి పొందిన ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందిన సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు విశ్లేషణకి వీటికి అందరూ వాళ్ళు మనం వెళ్ళి ఈ సర్వేలు వీటిలో బయటకు వచ్చేది కాదు. వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళు మాత్రం ఆ లబ్ధి ఏదైతే లబ్ధి పొందారో ప్రభుత్వం నుంచి దానికి అనుగుణంగానే ఓటేసే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి కూటమి లేకుండా టీడీపీ జనసేన బీజేపీ కూటమితో జతకట్టకుండా టీడీపీ జనసేన బీజేపీతో జతకట్టకుండా సింగిల్ గా వెళ్లే అవకాశం అయితే లేదు. ఇందు మూలంగానే ఈ విషయం వల్లే పవర్ షేరింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనే విషయంలో వీళ్ళు రహస్య భేటీలు జరుపుకుంటూ పార్టీలో అంతర్ముఖ ఈ చర్చలు జరుపుకుంటూ దీన్ని ఎలా అయితే బయటపడదామనే దాని గురించి చర్చించుకుంటూ ఇంతవరకు బయటకు రాలేదని చెప్పి అందరు రాజకీయ నాయకులు కానీ పబ్లిక్ కానీ వాదన. రైట్. సుందరరాం శర్మ గారు, మీరేంటి వెనక నుండి తెర వెనక నుండి మొన్న చంద్రబాబు గారు వెళ్ళొచ్చిన మరుసటి రోజున జగన్ గారు వెళ్ళొచ్చారు, ఏమన్నా ఇట్లాంటి ఫిట్టింగ్లు ఏర్పాటు చేయించింది మీరేనా? సాయి గారు, మీకు రామ్ కుమార్ గారికి వీరశేఖర్ గారికి ఒకసారి నమస్కారం. ఏం లేదు, నాకు మా రామ్ కుమార్ గారు ఒక మాట అయితే బాగా కరెక్ట్ గానే చెప్పారు. మా హైకమాండే అన్ని చేస్తుంది, మా అధ్యక్షురాలైన పురంధరేశ్వర గారికి కూడా ఏమీ తెలియదు అంటే నాకు ఒకటే ఆశ్చర్యం వేసింది. ఏంటంటే ఇంతకు ముందు కూడా బీజేపీ అట్లాగే ఉండేది. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా వాజ్పేయి గారితో అద్వానీ గారితో మాట్లాడేవారు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే పట్టించుకునేవాడు కాదు, డైరెక్ట్ అక్కడక్కడ మాట్లాడుకునేవారు. ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి ఈయన చెప్పేసేవాడు, లిస్ట్ కూడా ఈయన ఇచ్చేవాడు, అన్ని అయిపోయాయి. ప్రస్తుతం అదే కంటిన్యూ అవుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పింది కూడా పురంధరేశ్వర. అయితే హైకమాండ్ ఒక రకంగా కూడా అనుకుంటుండొచ్చు, ఎందుకంటే అప్పుడు వాజ్పేయి అద్వానీ గారు, ఇప్పుడు మోడీ అండ్ అమిత్ షా, వీళ్ళకి అర్థమైంది ఏంటంటే పురంధరేశ్వర గారిని అధ్యక్షురాలుగా చేస్తే ఈమె ఏదో బీజేపీని ఇదివరకట్లా కాకుండా అనుకుంటే ఈమె కూడా బీజేపీ కంటే కూడా బాబు గారి కోసం ఎక్కువ పనిచేస్తున్నట్టుందని చెప్పారని బహుశా ఈమెకి తెలియకుండానే వాళ్ళు డైరెక్ట్ గా బాబుతో డీల్ చేస్తున్నట్టుగా కూడా ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. ఇంకొకటి కూడా ఏంటంటే ఎంతసేపటికి కూడా మాకేం తెలియదు, 175 సీట్లలో పోటీ చేస్తున్నాం, సంతోష్ గారు చెప్పారు లేకపోతే ఇవరు చెప్పారు అని చెప్పేటువంటిదే ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్తుంది. కానీ అసలు ఇవాటి రోజున మేము ఎందుకు పోటీ చేయాలి, లేకపోతే మేము ఎందుకు అధికారంలోకి రాకూడదు అనేటువంటిది ఇక్కడ నాయకుల్లో ఒక్కడి నుంచి కూడా ఏం వినిపించట్లా. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో సరెండర్ అయిపోయాడు. ఆయన నాకు గుర్తున్నంత వరకు ఆయన అరెస్ట్కి 4, అది నేను చెప్పట్లా, మా వారాంత పలుకులు ఆయన క్లియర్ గా ఏమన్నాడంటే అరెస్ట్కి 4 నెలల ముందు అమిత్ షా గారిని కలిశాడు అని చెప్పని అప్పుడు ఎప్పుడైతే అయిందో అప్పుడే ఆయన పార్టీని అప్పచెప్పాడు. ఇవాళ కేసుల భయం చంద్రబాబు గారికి ఒక్కరికి కాదు, ఆయన పక్కన ఉన్నటువంటి పెద్ద